when a method is executed, how can I get the value or the output of a method back? Okay, so here when we execute a method, the logic that is అవైలబుల్ ఇన్సైడ్ ఏ మెథడ్, అంటే మనం ఒక మెథడ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో వచ్చే అవుట్పుట్ని రిటర్న్ ఎలా తీసుకురాగలుగుతాం అంటే ఏందని అర్థం. ఒక మెథడ్ నేను కాల్ చేశాను, ఆ మెథడ్ లోపల ఉండే లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది, రైట్. ఇట్ విల్ జనరేట్ సమ్ అవుట్పుట్, అది ఖచ్చితంగా ఒక అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఐ వాంట్ టు యూస్ దట్ అవుట్పుట్ in some other place or in some other logic. ఆ వచ్చిన అవుట్పుట్ నేను ఇంకొక చోట వాడుకోవాల్సి వచ్చింది, లేదంటే ఇంకొక లాజిక్లో వాడుకోవాల్సి వచ్చింది, యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, నౌ హౌ కెన్ ఐ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ ఎ మెథడ్, రైట్. So here we need to return the value. We need to return the value from a method. We need to return a value from a method. So how do we return a value? How do we return a value? So in every ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, రైట్, దిస్ ఈజ్ కామన్ అండ్ ఆబ్వియస్. ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇదే వాడతాం మనం. సో వి యూస్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ return. We use a keyword called as return. So return is going to tell you that it is going to రిటర్న్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ పర్టికులర్ మెథడ్. ఆ మెథడ్లో నుంచి ఏదైనా అవుట్పుట్ మనం రిటర్న్ చేయాలంటే ఎలా రిటర్న్ చేస్తాం? వి యూజ్ యువర్ కీవర్డ్ కాల్డ్ యాజ్ రిటర్న్. ఓకే, సో నోట్ హియర్ ఈస్ ఆఫ్టర్ రిటర్న్ we are not supposed to write any other logic. Okay, so return, once the compiler reads the keyword return, right, it thinks that the method logic is ended here. Okay, and it will return the value that is given. ఓకే, సో రిటర్న్ అనే స్టేట్మెంట్ తర్వాత మనం ఎటువంటి లాజిక్స్ రాయకూడదు. ఒకవేళ రాసినట్లయితే ఏమవుతుందంటే ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎటువంటి ఎర్రర్ ఏం త్రో చేయదు. బట్ ఆ రిటర్న్ అనే కీవర్డ్ తర్వాత ఏవైతే లాజిక్స్ ఉంటాయో ఆ లాజిక్స్ అనేవి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ కావు. Okay, so we should be little be careful or cautious while writing this logic after return keyword. Okay, so now let's see how can we return a value from a method. So మనం ఆల్రెడీ లాగిన్ అని చెప్పి రాసాము ఇక్కడ. ఓకే, ఆల్రెడీ మనం లాగిన్ అని చెప్పి రాసాము ఇక్కడ. Now here I am going to tell that return ట్రూ అని రాశాను. అంటే నేను ఈ లాగిన్ అనేది సంథింగ్ లాజిక్ ఏదో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను యూజర్ చెప్పాలి, అరే బాబు నువ్వు రాసిన లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, యూజర్ అనేది లాగిన్ అయ్యాడు అని. సో అందుకోసం ట్రూగా రిటర్న్ చేశాను అనుకోండి, నేను సక్సెస్ఫుల్ వచ్చినట్టు. అదే కానీ ఫాల్స్గా ఇచ్చినట్లయితే ఫెయిల్ అయినట్టు. ఓకే, సో టు అండర్స్టాండ్ లిటిల్ మోర్ బెటర్, రైట్,
So let us do one thing. Instead of taking this example, let's write a new method. Let's write a new method. So I'm going to write a method called as add. I'm going to write a method called as add. So a is going to be a number, okay, comma b is going to be a number. A అనేది number, b అనేది number. Okay. So let c is equal to a plus b. నేను ఏం చేస్తున్నాను ఈ మెథడ్ లోపల ఏ అనేది బి అనేది రెండింటిని సమ్ చేస్తున్నాను. సమ్ చేసిన వచ్చిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ని సిలో స్టోర్ చేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ద అవుట్పుట్ ఇన్ సైడ్ మై సి. సో ఇప్పుడు నాకు నేను పాస్ చేసిన 2 నంబర్స్ యొక్క అవుట్పుట్ కావాలి. నేను పాస్ చేసిన 2 నంబర్స్ యొక్క అవుట్పుట్ కావాలి. ఎక్కడ కావాలి? బ్యాక్ కావాలి, యూజర్కి రిటర్న్ చేయాలి. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ద వాల్యూ ఆఫ్ సి. ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ద వాల్యూ ఆఫ్ సి. Are you guys clear about this? So I have created a method where the method is accepting 2 input. One is A, another is B, and then I am returning the output of C. Okay, now I am going to call this, okay, login object dot add of. I am passing 2 numbers 10 and 20. Console dot log of my result. సో ఆ రిజల్ట్ గట్ట ప్రింట్ చేస్తాను చూడండి. నేను బ్యాక్ స్లాష్ ద సమ్ ఆఫ్ 2 numbers is dollar of my result. Okay, now let me run this. You can see the output. I am getting the output very clearly. I am getting the output very clearly as 30. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను నేను ఈ మెథడ్ లోపల నాకు కావాల్సిన లాజిక్ రాశాను. ఏం లాజిక్ రాశాను? 2 నంబర్స్ యొక్క సమ్మేషన్ చేస్తున్నాను. ఇక్కడ దానికి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఈ రిటర్న్ చేయడం వల్ల ఏమవుతుంది, నాకు ఎక్కడ కావాలంటే ఆ వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ అనేది ఏ మెథడ్? యాడ్ అనే మెథడ్ నాకు ఎగ్జిక్యూట్ అయ్యి ఒక అవుట్పుట్ తిరిగి తెచ్చిస్తుంది. కాబట్టి ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను నేను. ఈ మెథడ్ అనేది ఏ మెథడ్? యాడ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు ఒక వాల్యూ రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేశాను, ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ. రైట్, స్టోర్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ చేయగలుగుతున్నాను. ఓకే, సో లైన్ నెంబర్ 5, వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. సో క్లాస్లో లోపల మెథడ్స్ని యాక్సెస్ చేయాలన్నా వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలని ఎలా యాక్సెస్ చేయొచ్చు? నేను వయా అన్ ఆబ్జెక్ట్. అందుకోసం ఏం చేశాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ కాల్ చేశాను. ఈ మెథడ్ కాల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ మెథడ్ నుంచి నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఆ వచ్చిన అవుట్పుట్ని తీసుకొని వచ్చి నేను ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత లైన్ నెంబర్ 7లో నేను ప్రింట్ చేస్తున్నాను.